వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యాన్సెంట్ నలంద యూనివర్సిటీని రివైవ్ చేయడం జరిగింది. న్యూ బిల్డింగ్స్ని ఓపెన్ చేశారు. అయితే నలంద యూనివర్సిటీ అనేది 427 ఏడీలో కుమారగుప్తా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లోనే దీంట్లో 2000 మెంబర్స్ టీచర్స్ ఉండేవాళ్ళు, 10,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అంటే ఓన్లీ ఇండియా నుంచే కాకుండా త్రూఅవుట్ ది వరల్డ్ దీంట్లో స్టూడెంట్స్ లెర్నింగ్ కెపాసిటీస్ బాగా ఇంక్రీజ్ చేసుకునేవాళ్ళు. సో ప్రామినెంట్ పర్సన్స్ అయినటువంటి ఆర్యభట్ట కూడా 6th సెంచరీలో ఈ నలంద యూనివర్సిటీకి హెడ్గా పనిచేసినట్టుగా మనకు తెలుస్తుంది. దాదాపుగా ఒక లైబ్రరీలో 9 మిలియన్ స్క్రిప్చర్స్ దీంట్లో ఉన్నాయి. సో మనూ స్క్రిప్ట్స్ అనేవి 9 మిలియన్ ఉండేవి దీంట్లో. అంటే ప్రతి ఫీల్డ్కి సంబంధించిన అంశం మీద సమగ్రంగా రీసెర్చ్ జరిగేది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అయ్యేది ఈ యూనివర్సిటీ అనేది. ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈవెన్ దానికోసమే యునైటెడ్ నేషన్ కూడా దీన్ని యునైటెడ్ నేషన్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో కూడా దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అయితే ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీ డిస్ట్రాయ్ కాబడింది ఫారెన్ రూలర్స్ చేతిలో. బక్తియార్ ఖిల్జీ 12th సెంచరీలో దీన్ని తగలబెట్టడం జరిగింది. ఫారెన్ నుంచి దాడులు బాగా జరిగేవి ఈ యూనివర్సిటీ మీద. భారతదేశం యొక్క సంపదని పూర్తిగా నాశనం చేశారు ఫారెన్ రూలర్స్. బక్తియార్ ఖిల్జీ 12th సెంచరీలో అటాక్ చేసి ఈవెన్ స్క్రిప్ట్సర్ అన్నీ కూడా, అంటే ముఖ్యంగా లైబ్రరీని ధ్వంసం చేయడంతో పురాతన వైభవం పూర్వం నుంచి వస్తున్నటువంటి కంప్లీట్ అసెట్ అనేది డిస్ట్రాయ్ అయిందిగా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఏపీజే అబ్దుల్ కలాం మన ప్రెసిడెంట్ అయిన తర్వాత దీన్ని రివైవ్ చేయాలి, రీజనరేట్ చేయాలి, రీజువినేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ నలంద యూనివర్సిటీని ఓపెన్ చేయాలనే సజెషన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి దీని మీద వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఓపెనింగ్ కాబడింది. యూనివర్సిటీకి ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీగా మళ్ళీ మార్చాలని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అరవింద్ పనగారియా దీనికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఎప్పుడు కూడా యూనివర్సిటీకి ఛాన్సలర్గా ప్రెసిడెంట్ ఉంటారు. అయితే కొత్త బిల్డింగ్స్ కనుక మనం గమనించినట్లయితే 100 ఎకర్స్లో కొత్త బిల్డింగ్స్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఓపెన్ చేయడం జరిగిందనమాట. నెట్ జీరో ఎమిషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్గా దీన్ని తయారు చేశారు. అంటే నలంద యూనివర్సిటీ మొత్తం కూడా నెట్ జీరో ఎమిషన్స్ ఉంటాయండి. అంటే నెట్ జీరో అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంతైతే ఎమిషన్స్ రిలీజ్ అవుతున్నాయో అంత అబ్జార్బ్ కాబడతాయి. యాక్చువల్గా త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా మనం నెట్ జీరో 2070 కల్లా చేస్తామని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్స్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మన టార్గెట్ నెట్ జీరో త్రూఅవుట్ ఇండియా 2070. కానీ నలంద యూనివర్సిటీలో నెట్ జీరో ఎమిషన్స్ని ఇప్పుడే మనం తీసుకురావడం జరిగింది. అంటే నలంద యూనివర్సిటీ సరిహద్దుల్లో లేదా ఆ ప్రాంతంలో ఎంతైతే ఎమిషన్స్ వస్తాయో అంత అబ్జార్బ్ కాబడతాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీసే ఇక్కడ ఉపయోగిస్తారు. సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, సోలార్ హీటర్స్ కానీ. ఎనర్జీ కన్జంప్షన్ జరిగేదంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ఉపయోగించుకుంటారు. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అయిన పెట్రోలు, డీజిల్ లేదా కోల్ నుంచి వచ్చినటువంటి పవర్ని తగ్గిస్తారు. ఇలా నెట్ జీరో ఎమిషన్స్ని సాధించడానికి అవకాశం ఉండేలాగా ఈ బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మూడో పాయింట్ ఏంటంటే వాస్తు. అంటే ఇండియన్ యాన్సెంట్ ఆర్కిటెక్చర్ని ప్రతిబింబించేలాగా దీన్ని నిర్మించడం జరిగిందనమాట. న్యూ బిల్డింగ్స్ అన్నిటినీ కూడా. ఇది ప్రజెంట్ కుమారగుప్తా 427 ఏడీలో స్టార్ట్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేయడం జరిగింది, రీజువినేట్ చేయడం జరిగింది. 100 ఎకర్స్లో న్యూ బిల్డింగ్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ ఇది బీహార్లో రాజ్గిర్లో ఉందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యాన్సెంట్ యూనివర్సిటీ. దీన్ని రివైవ్ చేయటం వల్ల త్రూఅవుట్ వరల్డ్కి ఎడ్యుకేషన్ పరంగా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరంగా, ముఖ్యంగా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా మనం ఈ యూనివర్సిటీ ద్వారా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.